అందరికీ నమస్కారం. గౌరవనీయులైన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా కుటుంబం గురించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, మీ అందరికీ తెలుసుగా. పుల్లాసే కోడళ్ళని. నా పేరు పూల సరిత. నేను ఎంఏ బిఎడ్ పూర్తి చేశాను. నేను టీచర్ గా చేశానని కూడా మీ అందరికీ కన్నీటి కోనేటిలో కమలం పూసింది, కమలం పువ్వు కాషాయ జెండా మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. మన గ్రామ పంచాయతీ పురపాలక సంఘం చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వం చేసి మనకు అనేక అవకాశాలను కోల్పోయాం. అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు మనకు చాలా సమస్యలు మేము పరిగణిస్తుంటే, ఓటర్లను అభ్యర్థిస్తుంటే చాలా వార్డులలో ఇక్కడ బీసీ కాలనీ కానివ్వండి, శాంతినగర్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అదేవిధంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయడం లేదు. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఈ పనులన్నీ మేము పూర్తి చేస్తాం. కురుక్షేత్రం అరిగెలుస్తాము జనక్షేత్రం. శివాజీ విసిరిన ఖడ్గం, పదునెక్కిన పోరుకు సిద్ధం. రాముడు బదిలిన బాణం, ఇక రావణాసుర సంహారం. మీకు ఈ అండర్ డ్రైనేజ్ సమస్య అనేది వెంటనే తక్షణమే పనులు పూర్తి చేస్తారు. తర్వాత మీ అందరికీ ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్స్, హెల్త్ ఇష్యూస్ గురించి ఇప్పుడు వస్తున్నాయి కదా సమస్యలు, సడన్ గా వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్. అటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాను. మన వాటర్కి సంబంధించి అందరికీ ఉచిత వాటర్ సప్లై చేస్తాము. ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత మనకి ప్రతి ప్రధాన క్రీడల్లో కెమెరాలు లేవనుకుంటారు. అందరికి భయం ఉంది కదా, దొంగల భయం ఉందా లేదా మనకి? కాబట్టి మనకి కూడల్లో మన అందరికి అందుబాటులో ఉండేటట్టు సీసీ కెమెరాలు. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, కమలం పువ్వు కాషాయ జెండా మోసింది. నర్కుడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసి